టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ అందరూ గేటు దగ్గరకు రావాలి. అక్కడి నుంచి మనం స్వాగతం పలుకుతూ రాణా మాస్టర్ గారిని దయాస్వాగతం తీసుకొని రావాలి. కాబట్టి అందరూ గేటు దగ్గరకు రావాలి. ముందుగా రాణా మాస్టర్ గారు మీరు గేటు వద్ద ఎక్కడున్న గేటు వద్దకు రావాలి. మన టీచింగ్ స్టాఫ్ కూడా అందరూ గేటు వద్ద మనం స్వాగతం. అలాగే మన పాఠశాల డైనమిక్ హెచ్ఎం పట్టణ వెంకటరావు గారు వారు పక్కన గౌరవ తీసుకుండా వారిని చేర్చుకొని డయాస్ మీదకి రావాల్సిందిగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే వారిని చేర్చుకొని మన పాఠశాల ఇంగ్లీష్ అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్ ఆర్య ప్రతాప్ గారు డయాస్ మీదకి వారిని కోరుకొని రావాల్సిందిగా కోరుచున్నాం. గురుశేఖరం ప్రభాకరం చ భాస్కరం గురువర్యా గురువర్యా మీ బడులే మాడుగులకి కగుడులయ్యా గురువర్యా మీ స్మృతులే పిల్లలు, మీరు లైఫ్లో సక్సెస్ అయ్యాక గెట్ టుగెదర్ అని మీరు మీ ఫ్రెండ్స్ కలవడం కాదు, మీ విజయం వెనుక మీ భుజం తట్టిన మాస్టర్ ఒకరు ఉండే ఉంటారు. ఆయన్ని గుర్తుపెట్టుకొని కలవండి. వీలైతే ఆయన ఇంటికి వెళ్ళి భోంచేయండి. ఆయనకి ఏదైనా సమస్య ఉంటే తెలుస్తుంది. ఎంతైనా మాస్టర్ గారు కదా, ఆత్మాభిమానం ఎక్కువ, కష్టం చెప్పుకోలేరు. గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురుదేవుడు ఆచార్యుడు అధ్యాపకుడు ఉపదేశకుడు టీచర్ ఉపాధ్యాయుడు
ఏ పేరైతే ఏమై మన దారి దీపం అతడు, ఏ పిలుపైతేనేమి మన భవితకు రూపం అతడు. गुरु विष्णु गुरुदेवो महेश्वरः, गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. ఎదిగి పేరు తెస్తావని ఫిజికల్ సైన్స్ యూనివర్సిటీ రాధాకుమార్ గారు, అలాగే బయాలజికల్ సైన్స్ అనూష మేడం గారు రావాలి. విద్యార్థుల పత్రిక మీరు డయాస్ పద్ధతి రావాలి. మరియు మన పాఠశాల అన్ని రంగాల్లో అభివృద్ధి పదంగా నడుపుతున్నటువంటి, సమగ్ర అభివృద్ధి సాధిస్తున్నటువంటి పాఠశాలను అనేక విజయాలతో ముందుకు నడిపిస్తున్నటువంటి మన పాఠశాల గవర్నమెంట్ ఎగ్జామ్ 13 వెంకట్రావు గారు వారిని డాన్స్ మీదకి రావాల్సిందిగా వారు స్థానాన్ని ఆశీర్వదించవలసిందిగా కోరుచున్నాం. రాధాకుమారి మేడం గారు రావాలి ప్లీజ్. విద్యార్థుల యొక్క కేరింతల మధ్య మన ప్రధానోపాధ్యాయులు గారు వారు స్థానాన్ని ఆక్రమిస్తూ ఉన్నారు. క్లాప్స్ ఆల్ ఆఫ్ యు గివ్ హిమ్ బిగ్ హ్యాండ్. అనూష మేడం గారు, రాధాకుమారి గారు ప్లీజ్ కమ్ ఆన్ టు డయాస్. అలాగే రామాంజయ రెడ్డి గారు, రామాంజయ రెడ్డి స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్, రమణ మాస్టర్ గారికి అత్యంత సన్నిహితులు, ఆప్తమిత్రులు. వారు ఇటీవలే పదవి విరమణ చేశారు. సింగరాయకొండ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ మసలు ఆదినారాయణ గారు వారు ఎక్కడున్నా డయాస్ వద్దకు వచ్చి వారికి కేటాయించినటువంటి సీట్లలో ఆశీనులయ్యి మా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. మసలు ఆదినారాయణ వారి మధ్య వారిని డయాస్ వద్దకు రావాల్సిందిగా, వారి సీట్లలో వారు ఆశీనులు కావాల్సిందిగా కోరుచు స్వాగతం సుస్వాగతం. అప్పారావు గారు బిఆర్ఆర్ ఎంఎన్ఐ స్కూల్ విద్యా కమిటీ చైర్మన్. ఉన్నత పాఠశాలలో 41 సంవత్సరాల సుదీర్ఘ విద్యారంగానికి సేవ చేసినటువంటి చావల వెంకటరమణ గారు ఒక అసాధారణమైన, అసామాన్యమైన, అనితర సాధ్యమైన, అపూర్వమైనటువంటి ఒక అమోఘమైన రికార్డును నెలకొల్పారు. 41 సంవత్సరాల 10 రోజుల సుదీర్ఘమైనటువంటి విద్యారంగానికి సేవ. నాకు తెలిసి మన ఉన్నత పాఠశాలలో ఇంత సుదీర్ఘమైనటువంటి సేవ చేసిన ఉపాధ్యాయులు లేరు. తొలిసారిగా అలాంటి అద్భుతమైన రికార్డును బద్దలు పెట్టి ఈ రోజున ఈ నెలలో జూలై నెల అంటే రమణ మాస్టర్ గారు, రమణ మాస్టర్ అంటే జూలై నెల. ఎందుకు జూలై 15 వారి పుట్టినరోజు. ఆ రోజు నుంచి వారి యొక్క పదవి విరమణ ఉత్సాహ కార్యక్రమాలు వరుసగా 15 రోజుల నుంచి ఒక పక్షోత్సవాలు, వారోత్సవాలు, మాసోత్సవాలు వరుసగా జరుగుతున్నాము. ప్రతిరోజు పండుగ. సినిమా కాదు, నిజం. మన పాఠశాలలో గత 15 రోజులుగా పండుగ వాతావరణం నెలకొంది. ఉపాధ్యాయులు, విద్యార్థుల్లో, వారి కుటుంబ సభ్యుల్లో, వారి బంధువుల్లో, వారి మిత్రుల్లో
ఎక్కడ చూసినా వారి కళల్లో అన్నితమైన ఆనందం, ఒక పండుగ. మరి ఈరోజు కూడా మన విద్యార్థులందరూ ఉదయం నుంచి చాలా సంతోషంగా రామేశ్వర గారి 15వ మహోత్సవాలు అందరూ సివిల్ డ్రెస్ లో వచ్చారు. ఎవరు అడిగారు, ఏది మీరందరూ చెప్పకుండా సివిల్ డ్రెస్ లో వచ్చారు? వాళ్ళు చెప్తున్నారు, మాకు ఈరోజు పండుగ అండి, మాస్టర్ గారు రిటైర్ అవుతున్నారు, మేము యూనిఫామ్ వెయ్యాం, మేము సివిల్ డ్రెస్ లోనే వస్తాం అని ప్రకటన చేసి మరి వారు బ్రహ్మాండంగా పేరెంతలు పెడుతూ ఈరోజు పాఠశాలకు వచ్చారు. అలాగే గత వారం రోజులుగా మంచి శిక్షణ తీసుకొని క్రమశిక్షణతో వారు చాలా అద్భుతమైనటువంటి పోరాటం, అలాగే స్వాగత గీతం, అలాగే అనేక సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ కార్యక్రమాన్ని వారు ఉపాధ్యాయుల మీద ఉన్నటువంటి అభిమానాన్ని చాటుతున్నారు. మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముందుగా మన పాఠశాల ప్రధానోపాధ్యాయుల వారి యొక్క తొలి పలుకులతో ప్రారంభిద్దాం. మన హెచ్ఎం గారిని వారి గురించి తొలి పలుకులు చెప్పాల్సిందిగా కోరుతున్నాం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, అలాగే స్టేజ్ మీద ఉన్నటువంటి చిన్నారులకు ఈ రోజున మన పెద్ద ఆయన సేవల రమణయ్య మాస్టర్ గారు, మనందరం బుద్ధిగా రమణ సార్ అని పిలుచుకునే సార్ గారు ఈరోజు పదవి విరమణ చేయబోతున్నారు. మనకి ఎంతో బాధాకరంగా ఉన్నప్పటికీ కూడా సంతోషంగా ఆయన మనము సాగడం ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మనము నిర్వహిస్తున్నాము. ఆయన గురించి చెప్పాలంటే డిఆర్ఆర్ మున్సిపల్ హై స్కూల్ అంటే రమణ సార్ అంటే డిఆర్ఆర్ మున్సిపల్ హై స్కూల్ అన్న విధానంగా ఆయన ఈ స్కూల్ అభివృద్ధికి తోడ్పడ్డాడు. నేను ఈ పాఠశాలకు వచ్చి కరెక్ట్గా 5 సంవత్సరాలు అయింది. ఈ 5 సంవత్సరాలు నేను హెచ్ఎంగా బాధ్యతలు దిగ్విజయంగా పూర్తి చేశానంటే ఆయన సహకారం ఎప్పటికీ మరువలేనిది. ఫస్ట్ అసిస్టెంట్ కావచ్చు, లేక ఈ పాఠశాలలో ఉన్నటువంటి ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ కావచ్చు, నాకంటే పెద్దవాడు, నాకు అగ్రజులైనటువంటి రమణ మాస్టర్ గారి యొక్క సలహాల సూచనల ప్రకారము ఈ పాఠశాల అభివృద్ధికి ఎంతో తోడ్పడ్డాడు. మీరు గమనించినట్లయితే మన పాఠశాలకి గత 3 సంవత్సరాల నుంచి 10వ తరగతి పరీక్షా ఫలితాలలో నగర ఉన్నత పాఠశాల అన్నింటిలో కూడా ప్రథమ స్థానంలో నిలిచాం. 2022 కానీ, 23 కానీ, 24 కానీ, 25 కానీ 3 సంవత్సరాలలో మనం హ్యాట్రిక్ సాధించేసి 10th క్లాస్ పరీక్షా ఫలితాలు అద్భుతమైన ఫలితాలు సాధించామంటే మన టీచర్లు అందరూ కృషి ఉంది. ఆ కృషి వెనకాల మన రమణ మాస్టర్ గారు మన టీచర్కి ఇచ్చే సలహాలు కావచ్చు, ఆయన ఇంగ్లీష్ మాస్టర్నే కాకుండా ఈ స్కూల్కి ఎప్పటికీ మరువలేనట్టు ఎన్నో సహాయ సహకారాలు చేశారు, ఎంతో విద్యాదానం చేశారు. పిల్లలకి విద్యార్థులకు కావాల్సినటువంటి మెటీరియల్ సమకూర్చేవాడు. ఆయన చావలి శివాజీ కృష్ణ ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఆ ఫౌండేషన్ తరఫున మన పాఠశాలకి ప్రతి సంవత్సరము 10th క్లాస్ విద్యార్థులకు ఇంగ్లీష్ మెటీరియల్ ఇచ్చేవారు. అది ఎంతో గొప్ప విషయము. ఆయన యొక్క దాతృత్వానికి ఒక మంచి ఉదాహరణ. అటువంటి రమణ సార్ గారు రిటైర్ అవుతున్నారంటే మాకు చాలా బాధగా ఉంది. అయినా సరే మనం సంతోషంగా ఆయన్ని మనము సన్మాన కార్యక్రమం చేయాలి అనే ఉద్దేశంతో ఉన్నాము. ఈరోజు గమనించినట్లయితే మీరు ఆయనకి పిల్లలంటే ఎంత ప్రేమ అంటే ఈరోజు మీరు గమనించారు. మీ అందరికీ కూడా ఈరోజు నేను ప్రత్యేకంగా పిల్లలందరికీ కూడా చికెన్ బిర్యానీ పెట్టాలి, స్వీట్ పెట్టాలనే ఉద్దేశంతో అందరు పిల్లలు మన స్కూల్కి వచ్చిన 500 మంది పిల్లలకు కూడా ఆయన చేత్తో స్వయంగా ఆ యొక్క పదార్థాలు వండించి మిమ్మల్ని అందరినీ కూడా ఎంతో సంతోషపరిచాడు. ఇది చాలా గొప్ప విషయం. అటువంటి మాస్టారు మనకి ఈ రోజున సన్మాన కార్యక్రమం చేస్తున్నామంటే ఆయన యొక్క ఈ యొక్క పదవి విరమణ కొత్త ఆనందానికి నాంది పలకాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అనంతలక్ష్మి మేడం గారు మన
విద్యార్థుల చేత ఒక మంచి సాంస్కృతిక కార్యక్రమం రెడీగా ఉంటే తీసుకురండి వారితో. అలాగే గజ్జల కోన ఆంజనేయులు గారు మన లోన మహర్షి గారికి చిన్ననాటి మిత్రుడు, ఆయన డయాస్పరికి రావాలి. ఎందుకు అక్కడ ఆగారు నాకు అర్థంగా. ఇందాకే చెప్పాను ఆయన గజ్జి కట్టాడంటే ఆయన నోటి నుంచి బ్రహ్మాండమైనటువంటి పద్యాలు కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. బ్రహ్మాండమైన పాటగాడు వారు డయాస్పరికి రావాలి.
నుదుటిన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం నుదిటిన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం మల్లెలు మాలలు కట్టి నీ మెడలో వేసెదరారా మల్లెలు మాలలు కట్టి నీ మెడలో వేసెదరారా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారారా కౌసల్య రామారారా కోసల రామారారా కౌసల్య రామారారా వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచితిరారా వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచితిరారా అల్లరి చేయగమాని నువ్వారగించగారారా అల్లరి చేయగమాని నువ్వారగించగారారా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారారా కౌసల్య రామారారా కోసల రామారారా కౌసల్య రామారారా బుగ్గన చుక్క పెట్టి నీ కనులకు కాటుక పెట్టి బుగ్గన చుక్క పెట్టి నీ కనులకు కాటుక పెట్టి నా మనసును మాలగ చేసి నీ మెడలో వేసెదరారా నా మనసును మాలగ చేసి నీ మెడలో వేసెదరారా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారారా కౌసల్య రామారారా కోసల రామారారా కౌసల్య రామారారా కోసల రామారారా కౌసల్య రామారారా కోసల రామారారా కౌసల్య రామారారా
పాఠశాలలో 41 సంవత్సరాలు పాటు ఉపాధ్యాయునిగా పనిచేసి ఈ రోజున పదవీ విరమణ తీసుకున్నటువంటి కార్యక్రమంలో విద్యార్థులందరూ కూడా పాల్గొని సార్కి రాణా సార్కి మంచి ముక్కు ఇస్తున్నందుకు కూడా వాళ్ళందరూ కూడా నా అభినందన తెలియజేసుకుంటా ఉన్నాను. రాణా సార్కి దగ్గర నేను చదువుకోపోయినప్పుడు కూడా మేము గోపాలనగర్లో స్కూల్ స్థాపించేటప్పుడు నుంచి చాలా సంవత్సరాలు సపోర్ట్ చేస్తూ ఏ విధంగా నడపాలి, ఏ విధంగా నడపకూడదు, అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ప్రైవేట్ పాఠశాల యొక్క కాంపిటీషన్ని తట్టుకుని ఏ విధంగా నడపాలి అన్ని రకాలుగా అన్ని సూచనలు సలహాలు ఇస్తూ నేను ఈ రోజు 1140 మంది స్ట్రెంత్ నడిపేదాకా కూడా సారు ఫస్ట్ మొదటి 10 సంవత్సరాలు ఎప్పుడు నేను సార్ చర్చలో ఉంటూనే ఉండేవాళ్ళు. అన్ని రకాలుగా నాకు కోఆపరేట్ చేస్తూ అలా సహకరిస్తూ అన్ని విధాలుగా నా అభివృద్ధికి కృషి చేశాడు. అందుకని ఎప్పుడు కూడా నేను సార్కి కృతజ్ఞతగా ఉండాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి రాణా సార్కి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. బ్యాచ్ విద్యార్థుల యొక్క లీడర్, గ్రూప్ లీడర్, గ్యాంగ్ లీడర్ మన సాదిక్ గారిని హృదయపూర్వకంగా న్యాయస్థానానికి రావాల్సిందిగా కోరుతున్నాం. సాధు ఎక్కడన్నా రావాలి, మీ గురువు గారు మిమ్మల్ని సెలవుస్తున్నారు. ప్లీజ్ ఇప్పుడు మన పాఠశాల ఇంగ్లీష్ సీనియర్ మోస్ట్ ఏవి ప్రతాప్ గారిని వారి సందేశాన్ని వలసిందిగా కోరుతున్నాం. Good evening, all of you. ఈరోజు నా తమ్ముడు రమణ మాస్టర్ రిటైర్ అవడం అనేది ఉద్యోగ పరంలో సాధారణ ప్రక్రియ. ప్రతి ఒక్కరు కూడా సర్వీస్లో జాయిన్ అయిన తర్వాత జాయినింగ్ ఎలాగో రిటైర్మెంట్ కూడా అలాగే. కాబట్టి మరి ఈ గ్యాప్లో ఈ 41 years ఆఫ్ సర్వీస్లో రమణ మాస్టర్ చేసింది ఏమిటి, ఆయన వల్ల ఎంతమందికి జీవితాల్లో వెలుగు నింపాడు, విద్యార్థుల మనసులో నిలిచిపోయాడు, ఉపాధ్యాయులకు ఆదర్శంగా ఉన్నాడు, కుటుంబ విలువలతోటి సామాజిక స్పృహతోటి సేవా రంగంతో ముడిపడినటువంటి వ్యక్తి. మన పాఠశాలకు ఎన్నో కార్యక్రమాలు రూపకల్పన చేయడంలో అటు డిఓ ఆఫీస్ వాళ్ళతోటి, ఓపెన్ స్కూల్ ఆఫీస్ వాళ్ళతోటి, సర్వశిక్ష అభియాన్ ఆఫీస్ వాళ్ళతోటి, మున్సిపల్ ఆఫీస్ వాళ్ళతో కూడా నిత్యము అనుసంధానంగా ఉండి పాఠశాలకు కార్యాలయాలకు వారధిగా ఉండి ఉపాధ్యాయ సంఘాలకు, ఉపాధ్యాయ సంఘ ప్రతినిధులకు, సామాజిక సేవకులకు, అలాగే ఎంతోమంది జీవితంలో చదువుకోలేక ఫెయిల్ అయిపోయి ఇక మేము మా జీవితాలు బాగుపడలేమో అనుకొని బాధపడే వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం ఓపెన్ స్కూల్ అనేది ఏర్పాటు చేస్తే తద్వారా కొన్ని వేల మందికి జీవనోపాధిని కల్పించేటువంటి అవకాశం అతన్ని వరించడం, దాని కోఆర్డినేటర్గా ఉండి కొన్ని వేల మంది విద్యార్థులకు మరలా జీవితానికి ఒక భరోసా కల్పించినటువంటి మంచి వ్యక్తి, సోదరుడు. మాస్టర్ గారికి మాకున్నటువంటి సారూప్యత. మాస్టర్ గారు ఇద్దరు కూడా ఒల్లూరు అల్లుళ్ళు. ఒల్లూరు పక్కనే ఉన్నటువంటి పెళ్ళూరు తర్వాత ఒల్లూరు. వారి భార్యకి ఒల్లూరే, మా భార్యకి కూడా ఒల్లూరే. మేమిద్దరం ఒల్లూరు అల్లుళ్ళంగా మేమిద్దరం ఎప్పుడు ముచ్చట్లు ఆడుకుంటూ ఉంటాం స్టాఫ్ రూమ్లో. అలాగే ఇద్దరం కలిసి ప్యూర్ బాయ్స్ హై స్కూల్లో చేసాం. మరలా ఇక్కడికి నేను 2004 నుంచి 2007 వరకు కూడా ఇక్కడ పనిచేశాను. అప్పుడు కూడా ఇద్దరు కలిసి పనిచేసాం. మరలా నేను ప్యూర్ బాయ్స్కి వెళ్ళి మళ్ళా లాస్ట్ రిటైర్మెంట్ కోసం
ఆయన కోసమే వచ్చినట్టుగా వచ్చారు. మరి ఈ సుదీర్ఘ ప్రయాణంలో ప్రతిరోజు ఏదో ఒక కుటుంబ విలువల్ని, క్రమశిక్షణ విలువలను విద్యార్థులకు అందించడం అనేది మన అసెంబ్లీలో మీరు గమనిస్తూ ఉంటారు. ప్రతిరోజు కూడా ఏదో ఒక మంచి పిల్లలకు నేర్పించాలన్నటువంటి తపన, ఏదో ఒక మంచి నేర్పించాలన్నటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి. మరి అటువంటి వ్యక్తి రిటైర్మెంట్లో మీ అందరం పాల్గొనడం, దానికి మీ అందరూ కూడా ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉండటం, చక్కటి భోజన ఏర్పాట్లు, పోయిన ఆదివారం ఊరందరికీ పండగ ఏర్పాటు చేయడం, అలాగే నిన్న మీ అందరూ కూడా స్టాఫ్ అందరూ కూడా అన్ని ఆయనకి గౌరవ గుమ్మలు ఏర్పాటు చేయడం, ఉపాధ్యాయ సంఘం తరఫున, ఉపాధ్యాయుల తరఫున మీ అందరం కూడా చక్కటి ఏర్పాటు చేసి ఆయన అభినందించడం జరిగింది. కావున మీరందరూ కూడా నిశ్శబ్దంగా ఉంటే మాస్టర్ గారికి సన్మానించుకునే కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమం మనం త్వరగా ముగించుకుందాం. ఈ అవకాశం ఇచ్చినందుకు అధ్యక్షుల వారికి, వెంకటరామ మాస్టర్ గారికి, వ్యాఖ్యాత నారాయణ మాస్టర్ గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. మాస్టర్ గారు ప్లీజ్ మైక్. మరి ఇప్పుడు మీరంతా ఎదురు చూస్తున్నటువంటి మీ అభిమాన సార్ రమణ సార్ యొక్క సన్మాన కార్యక్రమ మహోత్సవం ప్రారంభం కాబోతున్నది. చాలా నిశ్శబ్దంగా ఉంటే ఈ కార్యక్రమం విజయవంతం అవుతుంది. సాగరి వెంకటరమణ మాస్టర్ దంపతుల్ని మరి వేదిక సభ సన్మాన వేదికలకు రావాల్సిందిగా. గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా, రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా. ఎంత చెప్పినా తరగని మా త్యాగధనుల్లారా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. వయసులోన పలక బలపంతో మొదలు పయనం, అంచెలంచెలుగా మేమెదుగుతుంటే మురిసెను మీ హృదయం. ఆటపాటల్లో అండగుంటూ మమ్ము ప్రోత్సహిస్తుంటారు, అందలమెత్తుకు మేమెల్లుతుంటే పొంగిపోతుంటారు. ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, కృషి ఉంటే మీరు ఋషులవుతారని నమ్మకం నూరిపోస్తారు. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. గొప్ప గొప్ప మేధావులను ప్రపంచానికి అందిస్తారు. డాక్టరు, కలెక్టరు, ఇంజనీర్లకు మీరే పునాదులేస్తారు. తరమెల్లిపోతే సృష్టి చీకటని మరో టీచర్ను చేస్తారు. రేపటి తరము అంధకారంగా ఉండొద్దని ముందుంటారు. రాష్ట్రాన్నేలే సీఎం అయినా, దేశాన్నేలే పిఎం అయినా,
రాష్ట్రాన్నేలే సీఎం అయినా దేశాన్నేలే పిఎం అయినా మీ నుండి విద్య నేర్చినోళ్ళయా ఒకనాటి మీ శిష్యులేనయా తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా చిందే జీవితం పచ్చ పెన్నుతో పెట్టే సంతకం సమాజంలో ఈ గౌరవం 10 మందిల గొప్పగా బతకటం ఎట్ల తీరునో మీ రుణం ఏమిస్తే చెల్లునో మీ త్యాగం మాటల్లో చెబితే సరితూగునా టీచర్ల గొప్పతనము నింగి నేల ఉన్నన్నాళ్ళు మీ విద్య బోధనుండాలయ్యా నింగి నేల ఉన్నన్నాళ్ళు మీ విద్య బోధనుండాలయ్యా అధ్యాపకులే లేకుంటే ఈ వ్యవస్థ చీకటి పాలయ్యా తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా డియర్ మేడమ్స్ గురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు సైన్సు ల్యాబులోన శీలాపై చల్లిన ఇంకు చుక్కలు ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు కైలాషు కూసిన కాకి కూతలు కళ్యాణి పేల్చిన లెంపకాయలు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో
మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు. చెప్తున్నారు ఇక్కడ సార్ సన్నిహితంగా ఉండే వాళ్ళు ఎవరికైనా సార్ గురించి తెలియకుండా ఏది ఉండదు, అందరికీ అన్ని తెలుసు. సార్ ఒక మంచి వాళ్ళు ఉంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మేము 2067 బ్యాచ్ చదువుకున్నాము. మేము నా క్లాస్మేట్ ఇక్కడే ఉన్నారు సార్. జనరల్గా స్టూడెంట్స్కి వాళ్ళ చదువు మొత్తంలో 50 నుంచి 100 మంది టీచర్స్ ఉంటారు. ఆల్మోస్ట్ అన్ని పేర్లు గుర్తుపెట్టుకుంటాం, కానీ కుదరదు. కొంతమంది పేర్లు మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. టీచర్స్ నుంచి ఎవరైతే మన మనసుల్లో ఉండిపోతారో వాళ్ళ పేర్లు గుర్తుపెట్టుకుంటాం. అది సహజం. స్టూడెంట్స్ టీచర్స్ నేమ్స్ గుర్తుపెట్టుకోవడం అనేది సహజం. కానీ ఒక టీచర్ తన జీవితకాలంలో ఎంతో వేల మందిని చూస్తారు. కానీ టీచర్కి పిల్లల పేర్లు గుర్తుపెట్టుకోవడం సాధ్యమా? కానీ మా ఒక్క రమణ సార్కి మాత్రమే అది సాధ్యం. నేను ఎక్కడ ఏ టీచర్ దగ్గర చూడలేదు. రమణ సార్కి ప్రతి ఒక్కరి పేరు గుర్తుంటుంది. అది ఎలా సాధ్యమో నాకు ఇప్పటికీ తెలియట్లేదు. అది సార్ ఒక్క మాటలో చెప్పాలంటే సార్ మంచితనం, సార్ పిల్లలతో ఉండే సన్నిహితం అలాంటిది. ప్రతి ఒక్కరి పేరు నేను ఇక్కడ 2 ఏళ్ళు మాత్రమే చదివాను. 10th క్లాస్ దాకా కూడా చదవలేదు. తర్వాత వేరే కారణాల వల్ల వేరే స్కూల్కి వెళ్ళాల్సి వచ్చింది. మన ప్రకాశం జిల్లా ఏపీఓఎస్ఎస్ కోఆర్డినేటర్ రాఘవ గారిని సభ వేదిక మీద రావాల్సిందిగా హృదయపూర్వక ఆహ్వానిస్తున్నాం. వారు మన రమణ గారిని హృదయపూర్వకంగా సన్మానించడానికి ఇచ్చేశారు. వారికి స్వాగతం, సుస్వాగతం. వారిని మన రమణ సార్ని ఘనంగా సత్కరిస్తూ ఉన్నారు. విశ్వాలతో సత్కరిస్తూ బొక్కెతో వారిని సన్మానిస్తూ ఉన్నారు. వారికి పాఠశాల తరఫున, రమణ గారి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ రాఘవరావు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. స్పెషల్గా రమణ సార్ ఒక చిన్న రిక్వెస్ట్. సార్ మీరు రిటైర్ అయిపోయారు, మీరు చుట్టుపక్కల కనిపించకండి రేపటి నుంచి. ఒకవేళ వచ్చారనుకోండి, మీ గురించి తెలియదు, మీ రిటైర్మెంట్ ఎప్పుడు అని అడుగుతారు. అంత ఎక్కువగా కనిపిస్తున్నారు సార్. అవునా? సార్ రిటైర్ అయ్యారంటే ఎవరైనా నమ్ముతారా? తెలియని వాళ్ళు ఎవరంటే సార్ ఇంకా సర్వీస్ ఉంది, మీ రిటైర్మెంట్ ఎప్పుడు అని అడుగుతారు. అందుకని మీరు కొంచెం తెలియకపోతే వాళ్ళకి కనిపించకండి, వచ్చినప్పుడల్లా అడుగుతూ ఉంటారు. సార్ చాలా కోరుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా, రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా. ఎంత చెప్పినా తరగని మా త్యాగధనుల్లారా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. వయసులోన పలక బలపంతో మొదలు పయనం, అంచెలంచెలుగా మేమెదుగుతుంటే మురిసెను మీ హృదయం. ఆటపాటల్లో అండగుంటూ మము ప్రోత్సహిస్తుంటారు, అందలమెత్తుకు మేమెల్లుతుంటే పొంగిపోతుంటారు. ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, కృషి ఉంటే మీరు ఋషులవుతారని
తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. గొప్ప గొప్ప మేధావులను ప్రపంచానికి అందిస్తారు. డాక్టరు, కలెక్టరు, ఇంజనీర్లకు మీరే పునాదులేస్తారు. తరమెల్లిపోతే సృష్టి చీకటని మరో టీచర్ను చేస్తారు. రేపటి తరము అంధకారంగా ఉండొద్దని ముందుంటారు. రాష్ట్రాన్నేలే సీఎం అయినా, దేశాన్నేలే పిఎం అయినా, రాష్ట్రాన్నేలే సీఎం అయినా, దేశాన్నేలే పిఎం అయినా, మీ నుండి విద్య నేర్చినోళ్ళయా, ఒకనాటి మీ శిష్యులేనయా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. చిందే జీవితం పచ్చ పెన్నుతో పెట్టే సంతకం. సమాజంలో ఈ గౌరవం 10 మందిల గొప్పగా బతకటం. ఎట్ల తీరునో మీ రుణం, ఏమిస్తే చెల్లునో మీ త్యాగం. మాటల్లో చెబితే సరితూగునా టీచర్ల గొప్పతనము. నింగి నేల ఉన్నన్నాళ్ళు మీ విద్య బోధనుండాలయ్యా, నింగి నేల ఉన్నన్నాళ్ళు మీ విద్య బోధనుండాలయ్యా. అధ్యాపకులే లేకుంటే ఈ వ్యవస్థ చీకటి పాలయ్యా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానులకై ఋతము వైపు కదిలిన ఋషివో, విజ్ఞాన పంటను పండించుటకై కరిగిన కృషివో, భవితను లిఖించు కలము పట్టిన మహర్షివో, ఆ దేవుని రూపము మార్చుకొని ఇలా పుట్టిన మనిషివో. కన్ను పెగుముడికి రాత రాసినోడు బ్రహ్మైతే, బ్రతుకు రాత రాసిన నువ్వు మరో బ్రహ్మవో. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర. Welcome to the biggest party, Boss Party. నువ్వు లుంగేసుకో, నువ్వు షర్ట్ వేసుకో, నువ్వు కచ్చి కట్టుకో, బాస్ వస్తుండు, నువ్వు లైట్లు వేసుకో, నువ్వు కలర్ మార్చుకో, నువ్వు సౌండ్ పెంచుకో, బాస్ వస్తుండు. డీజే వీరయ్య. క్లబ్బుల్లో నా పార్టీ అంటే శర మామూలే, హౌస్ పార్టీ అంటే అసలు కొత్తగా ఉండదు ఏమూలే, బీచ్ పార్టీ అంటే అసలు రీచ్ పెద్దగా ఉండదులే, క్రూజ్ పార్టీ అంటే అసలు మాస్ పెద్దగా పండదులే. నా బొట్టే ఎక్కువ డీజే నొక్కు బొమ్మాట పార్టీ, నా బొట్టే ఎక్కువ డీజే నొక్కు పట్లుంది పార్టీ.
చిండు కిక్కి చిండు హోటల్లో నా పార్టీ అంటే హీటే ఉండదు ఎందుకులే గల్లీలో నా పార్టీ అంటే సిల్లి సిల్లి గుంటదిలే టెర్రస్ మీద పార్టీ అంటే ప్రైవసీ అసలు ఉండదులే బెడ్ హౌస్ పార్టీ అంటే రెండే చాలా అవుతదిలే నా పొట్టే ఎక్కువ డీజే నాకు బొమ్మంటు పార్టీ నా పొట్టే ఎక్కువ డీజే నాకు పగలుంది పార్టీ నువ్వు టప్పందుకో నువ్వు ఢోల్ అందుకో నువ్వు బోర్ అందుకో ఏ బాస్ చిండు రఫాడిస్తుండు నా పొట్టే ఎక్కువ డీజే నాకు బొమ్మంటు పార్టీ నా పొట్టే ఎక్కువ డీజే నాకు పగలుంది పార్టీ ఏ బ్రదర్ ఆపమ్మా ఈ డిక్ చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా అబ్బా కడుపు నిండిపోయింది బంగారం బంటూ గానికి 22 బస్తీల మస్తు కట్అవుట్ బచ్చా గాన్ల బ్యాచ్ ఉండేది వచ్చినమంటే సుట్టు కిక్కే సాలక ఓ నైటు ఎక్కి డొక్కు బుల్లెట్ సందుల మందు కోసం ఎతుకుతాంటే రూటు సిల్కు షీరగట్టుకోని చెడు వీరు మెరిసినట్టు బొట్లం గట్టిన బిర్యానీకి బొట్టు బిల్ల పెట్టినట్టు బంగ్లా మీద నిలుసోనుందిరో ఓ సందమావ సుఖదాగక చక్కరొచ్చెరో మందమ్మావ చిక్క లెక్క దుంకుతుంటెరో ఆ సందమావ జుంకి జారి సిక్కుకుందిరో నా దిల్లుకు మావ రాములో రాములా నన్నాగం చేసింది రో రాములో రాములా నా పానం తీసింది రో రాములో రాములా నన్నాగం చేసింది రో రాములో రాములా నా పానం తీసింది రో చేసింది రో రాములో రాములా నా పానం తీసింది రో రాములో రాములా నన్నాగం చేసింది రో రాములో రాములా నా పానం తీసింది రో తమ్మల పాకే వేస్తుంటే కమ్మగ వాసన వస్తావే ఎర్రగా పండిన బుక్కలు రెండు యాదికొస్తాయే అర పువ్వుల అంగి వేస్తుంటే గుండె నువ్వై పూస్తావే పండుకున్న గుండెల దూరి లుల్లే చేస్తావే అర ఇంటి ముందు లైట్ మిణుకు మిణుకుమంటే నువ్వు కన్ను కొట్టినట్టు సిగ్గు పుట్టిందే చీర కొంగు తలుపు సాటు సిగ్గుకుంటాంటే నువ్వు లాగినట్టు ఒళ్ళు చల్లుమంటాంటే
నాగు పాముగినట్టు ఎంటాబడి వస్తున్నా నీ పట్ట గొలుసు సప్పుడింటూ పట్టనట్టే తిరుగుతున్నవే ఓ సందమావ పక్కకు పోయి తొంగి చూస్తవే షెండెక్కురమావా It's a family party. Hey, light setting అక్కర్లే మైక్ సెట్టుల్ తో పనులే మన ఇంటినే చేసేద్దాం డిస్కో థక్కర్లే నైట్ నైన్ బక్కర్లే బయటికి లక్కర్లే ఇలా మనం క్లబ్ అయితే పాపదాయిల్లే హ్యాపీగా గడిపెల్లా ఏ ఫారెన్ నో వెళ్ళాలా మనం ఉండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా ఈ వంకే చాలే పిల్ల మరి మంకీ లైఫ్ ఏళ్ళ మన్నా పేదవడు అడిగేదెవడు చలో చలో మరి చేసేద్దాం బోలా ఇట్స్ a family party. It's a family party. It's a family party. It's a family party. రొమాన్స్ పాటే పెడతావో సిక్కిందుకు డాన్స్ అయితే చుట్టూ మన వాళ్ళే కింద పడి దొల్లేస్తావో గాలిలో కనిపిస్తావో పైకమంతా చూపించే అంతా మన ఇల్లే జీన్స్ ప్యాంట్ వేసుకున్నా అరే రింగా రింగా చేసుకో అరే పట్టు చీరే కట్టుకున్న కెప్పు కేక అంటూ నువ్వు కుమ్మేసుకో It's a family party. It's a family party. It's a family party. It's a family party. సిద్ధంగా కెక్కు నీకే పంచంగా నిక్కరేసుకు చేసే ఇల్లే బారల్లే మరి ఉప్పు కొంచెం ప్లస్ అయినా కారమే మైనస్ అయినా ఇంటి వంట సాటైనా 5 స్టార్ హోటళ్ళే ఏ బౌండరీలే లేని ఈ బాండ్ని లవ్ చేసుకో అరే గుండె నిండా ప్రేమ పంచే సొంత వాణ్ణి కంటి రెప్పలా చూసుకో It's a family party. It's a family party. It's a family party. It's a family party.
పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు కిర్రు చెప్పులేసుకొని కర్ర సాము చేసినట్టు మర్రి సొట్టు నీడలోన కుర్ర గుంపు కూడినట్టు ఎర్ర జొన్న రొట్టెలోన మిరప దొక్కు కలిపినట్టు నా పాట చూడు నా పాట చూడు నా పాట చూడు నాటు నాటు నాటు